ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్యకు కూడా ఒక కథ ఉంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన పోలాల అమావాస్య 2025 జరుపుకుంటాం. ఈ క్రమంలో అమావాస్య విశిష్టత కథ తెలుసుకుందాం. దాదాపు ప్రతి గ్రామంలో పట్టణంలోనూ పోలేరు అమ్మవారు గ్రామ దేవతలో పూజలు అందుకుంటుంది. ఊరి పొలిమేరలో కొలువుండి భక్తులను రక్షిస్తుంది. అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది. సంతానం ఉన్న వారికి చల్లగా చూడమని విశ్వాసం. అలాంటి గ్రామ దేవతను పూజ చేస్తే శతమే పోలాల అమావాస్య. వ్రత మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతంలో పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్షం అమావాస్య రోజు ఆచరిస్తాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు దోషాలు తొలగి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. పోలాల అమావాస్య వ్రత కథ. పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 మంది కుమార్తెలు. యుక్త వయసు రాగానే కుమారులందరికీ వివాహం చేశారు. అనంతరం వారికి సంతానం కూడా కలిగింది. కుమారులు ఆ గ్రామంలోనే వేరువేరుగా కాపురాలు పెట్టుకున్నారు. అయితే తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలమ్మ అమ్మవారి పూజిస్తే వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. దీనితో 7గురు అన్నదమ్ములు శ్రావణ మాసం కోసం ఎదురు చూససాగారు. ఇంతలో శ్రావణ మాసం రాగానే వచ్చింది. ఈ మాసంలో ఉన్న ముఖ్యమైన వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి ఈ మాసంలో చివరి అమావాస్య రోజున వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయం చివర కొడుకు కుమారుడు మరణించారు. దీంతో వ్రతం చేయలేకపోతారు. మరునాటి ఏడాది ఈ వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్ళీ ఆ ఏడాది కూడా చివరి కొడుకు మరో బిడ్డ మరణించారు. దీనితో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు. ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం, బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం ఇలా ఏళ్ళు జరుగుతుంది. దీనితో మిగిలిన 6 మంది కోడళ్ళు 7వ కోడల్ని వల్ల వ్రతం చేయలేకపోతున్నాం అంటూ తిడుతుంటారు. ఈ కారణంగా 7వ కోడలు పోతూ ఉంటుంది. ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజు కూడా 7వ కోడలు మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయంలో అందరికీ తెలిస్తే మళ్ళీ నిందిస్తారని బిడ్డ మరణించే విషయాన్ని బయట పెట్టకుండా మామూలుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేసుకుంటారు. 7వ కోడలు దుఃఖంతో వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకు అలాగే గడుపుతుంది. రాత్రి బాగా చీకటి పడిన గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామం పోలేరమ్మ కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారిని గుడి ముందు తన బిడ్డల మృతదేహం నుంచి దరఖాస్తు ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికి గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావో కారణం అడిగి తెలుసుకుంది. ఆమె గత 8 ఏళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెప్తుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షింతలు ఇస్తుంది. ఈ అక్షింతలు చనిపోయిన మీ పిల్లలపై పూడ్చిన చోట చల్లి ఆ పిల్లల వారి పేరుతో పిలవమని చెప్తుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీనితో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆ పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మవారి వద్దకు తీసుకువెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. మరునాటి రోజు ఉదయం గ్రామంలోని వారందరూ జరిగిన విషయం తెలుసుకుని అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగించారు అని లోకానికి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్